హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దివాళీ స్పెషల్ హెల్దీ టేస్టీ మూంగ్ దాల్ లడ్డూలు ఇలా చేసుకోండి. సింపుల్గా టేస్టీగా పిల్లలు ఇష్టంగా తింటారు, హెల్దీగా ఉంటారు. నేనైతే ముందుగా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఈ కప్పుతో చూడండి, ఇలా ఒక కప్పు. కడాయి వేడైన తర్వాత పెసరబ్యాలు వేసేసుకొని దోరగా వేయించేసుకున్నాం చిన్న మంట మీద. ఏగిపోయినాయి కదా, కొద్దిసేపు చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాము. మిక్సీ జార్లోకి వేసుకొని చూడండి, ఇవి ఆడించుకున్నాం కదా, కొద్దిగా బరకగా ఉన్నట్లుంది. జల్లీల్లో జల్లించుకున్నాం, పిండి జల్లీల్లో జల్లించి మళ్ళీ పట్టేసి కలిపేసుకుంటే సరిపోతుంది. పెసరబెల్ల పిండి అయితే అంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసి స్టవ్ అంటించేసి ఒక కప్పు బెల్లం తురుము తీసుకున్నాను. 1/4 గ్లాస్ నీళ్ళు వేసేసి పాకం వచ్చే వరకు కరిగించుకున్నాము. ఇప్పుడు బాగా ఇది తీగ పాకం వచ్చేసింది చూడండి, ఇలాగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ పాకంలోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాము. లడ్డు స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు పిండి అంత వేసేసుకొని ఉండలు లేకుండా మెత్తగా కలిపేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకున్నాము కొద్దిసేపు. ఒక గెరెటి స్టవ్ మీద పెట్టేసి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్ అంతా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని నెయ్యిలో వేయించుకున్నాము. బాగా ఎగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి వేసేసి కలిపేసుకున్నాం. కొద్దిగా ఫ్లేవర్ కోసము యాలక్కల పొడి కూడా కలిపేసుకొని ఇప్పుడు కొద్దిసేపు ఇది పక్కకు పెట్టేసి ఓ ప్లేట్లోకి తీసుకున్నాము. ప్లేట్కి నెయ్యి పెట్టేసేసి ప్లేట్లోకి వేసేసి కొద్దిసేపు చల్లారిన తర్వాత ఉండలు కట్టేసుకున్నాము. ఇలాగా చూడండి, చిన్న చిన్న ఉండలు కట్టేసుకొని డ్రై ఫ్రూట్తో పైన డెకరేషన్ చేసుకుంటే సూపర్గా మూంగ్ దాల్ లడ్డూలు రెడీ. మీరు చేసుకోండి, ట్రై చేయండి. మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.